1 or 2 months later ట్రై చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు సార్? మీ ఇంట్రెస్ట్ టైంకి అందుతుందిగా. ఇంకా ఏంటి ప్రాబ్లం? అమ్ముడు పోయాడు. నో ప్రాబ్లం సార్. మొత్తం బ్యాంక్ని కొనేశాడు. మిస్టర్ భాస్కర్, మీరు ఒకసారి హర్షభాయ్తో మాట్లాడితే బెటర్. ఏ? హీల్ టేక్ కేర్ ఆఫ్ యూ. డబ్బు అయితే కటారీ బ్యాంక్కి వెళ్ళట్లేదు అని అర్థమవుతుంది. కానీ ఈ డబ్బుతో హర్ష మేర ఏం చేస్తున్నాడు? షేర్స్ రిగ్గింగ్ చేస్తుంటాడు సార్. షేర్స్ రిగ్గింగ్ అంటే? హర్షకు కావాల్సిన కంపెనీ షేర్స్ని తక్కువ రేటుకి బల్క్లో కొంటాడు. తర్వాత తన మనుషులతో ఆ కంపెనీ షేర్స్ని కొన్నిగా ఎక్కువ ధరలకు కొనిపిస్తాడు. ఇట్రా సాబ్ ఈరోజు బ్లూ మూన్ షేర్ ఎంత ఉంది? 20 రూపీస్. 50 రూపీస్కి 20,000 షేర్స్ తీసుకో. ఠీకే సార్. బ్లూ మూన్ షేర్స్ 150 రూపాయలకి 10,000 షేర్స్ కొను. బ్లూ మూన్ షేర్స్ 200 రూపీస్కి 15,000 షేర్స్ కొను. మార్కెట్లో ఆ కంపెనీ షేర్స్ ధరలు పెరిగే వరకు కొనిపిస్తూనే ఉంటాడు. తనకు నచ్చిన రేటు రాగానే తన దగ్గరున్న ఆ కంపెనీ షేర్స్ మొత్తం అమ్మేస్తాడు. సెల్. जी सर. ब्लू मून के सारे शेयर्स बेच दो सारे शेयर्स. 4 వారాల్లో 10 రెట్లకు పైగా ప్రాఫిట్ చేసుకుంటాడు. ఇది చేయటం ఇల్లీగల్, అయినా చేస్తాడు. కానీ అలా చేయాలంటే చాలా డబ్బు ఉండాలి సార్. హర్ష దగ్గర చాలా డబ్బు ఉందంటారు. అది పొలిటీషియన్స్ బ్లాక్ మనీ అని చాలామంది అంటుంటారు సార్. కానీ నాకు తెలిసి అండర్ వరల్డ్ మాఫియా సార్. బాయ్ దో బిస్కెట్ సార్. ఇంతకీ మీరెవరు సార్? హర్షకి అప్పిచ్చిన వాడిని. మాఫియానా? కాదు, బ్యాంక్. షేర్స్ రిగ్గింగ్ ఇల్లీగల్ అంటే ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ఇచ్చిన అప్పుని ఇలా షేర్ మార్కెట్లోకి డైవర్ట్ చేయడం ఇంకా పెద్ద క్రైమ్. वो काउंटर पे जाइए. हेलो. లతా మ్యామ్, నేను భాస్కర్ని. భాస్కర్. చైర్మన్ సార్తో మాట్లాడాలి. ఆయన ఇంటి నెంబర్ కనుక్కొని చెప్తారా? కనుక్కుంటా. ఒక 15 minutes. థ్యాంక్ యూ. హలో భాస్కర్, సూరజ్ గారు వచ్చారు. మీ ఇంటి ఫోన్ నంబర్ అడుగుతున్నారు, ఇవ్వనా? వద్దు, ఫస్ట్ చైర్మన్ సార్ కాంటాక్ట్ నెంబర్ సంపాదించండి ప్లీజ్. ఓకే భాస్కర్. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు స్కూల్లో మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వీడి ఫ్రెండ్ అనూజ్ క్లాస్లో ఆకృతి అనే అమ్మాయి బ్యాగ్లోంచి చాక్లెట్ కొట్టేశాడంట. వీడది చూశాడని సగం చాక్లెట్ ఇస్తాను, టీచర్కి చెప్పొద్దు అని అన్నాడంట. వీడు సిగ్గు లేకుండా ఆ సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు. ఎందుకు నాన్న అలా చేశావు? టీచర్కి చెప్తే చాక్లెట్ ఆకృతికి ఇప్పించేసేది. అప్పుడు నాకేం వస్తుంది? అనూజ్ మాట విన్నా కాబట్టి సగం చాక్లెట్ వచ్చింది. నీకు బాగా బలిసిందిరా. రే ఆగు, రే కార్తిక్, రే సంగతి చెప్తాను. టీచర్కి చెప్తే నాకేం వస్తుంది? అనూజ్ మాట విన్నా కాబట్టి సగం చాక్లెట్ వచ్చింది. హలో భాస్కర్, రాసుకుంటావా చైర్మన్ గారి ఇంటి ఫోన్ నంబర్? లతా మ్యామ్, భాస్కర్. సూరజ్ ఇంకా ఉన్నాడా? ఇక్కడే కూర్చున్నారు. మా ఇంటి నంబర్ ఇవ్వండి. సరే ఇస్తాను. హలో సార్, సూరజ్ హియర్ సార్. ఒకసారి కలవాలి సార్ పర్సనల్గా, కొంచెం ప్రైవేట్గా. మిస్టర్ సూరజ్ अंदर है सर. హాయ్ సార్, ప్లీజ్ కమ్. కటారీ బ్యాంక్ జీఎం ఫోన్ చేశారు సార్. 1 second సార్. సార్, సార్ సార్ కనీసం చూడండి సార్. భాస్కర్ అమ్ముడు పోవాలని డిసైడ్ అయితే భాస్కర్ రేట్ భాస్కర్ చెప్తాడు. ఓకే సార్, మీకేం కావాలో మీరే చెప్పండి.
2 థింగ్స్. నువ్వు తెచ్చే బీఆర్ వాల్యూలో 1% కట్, మొత్తం క్యాష్లోనే కావాలి. అండ్ మీరు ట్రేడ్ చేసే షేర్స్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు 1 డే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇదే ఫైనలా సార్? డన్. $25 lakhs పెట్టేశాను సార్, లెక్క పెట్టుకోండి. అవసరం లేదు. సార్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? నేను కొత్తలో గిఫ్ట్స్ ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేశారు, ఇప్పుడు మరి ఏం మారింది సార్? లెవరేజ్. మనం ఎవరితోనైనా డీల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అప్పర్ హ్యాండ్ మనదే అయి ఉండాలి. మన ఈ అరేంజ్మెంట్ బయటకు వస్తే నాది పోయేది ఉద్యోగం, మీది కూలిపోయేది సామ్రాజ్యం. జాగ్రత్త. मैं अनवर से मिलना है. ठीक है अनवर, तेरे से कोई मिलने आया है? వీడి పేరు అన్వర్. చూడడానికి 18 yearsలో ఉంటాడు కానీ హవాలా మనీ లాండరింగ్లో తోపు. సార్ మీరా? 25 lakhs వైట్లో ఇవ్వగలవా? సార్ కానీ ఇంత తొందరగా ఎవరికి అనుమానం రాకుండా అంటే లాటరీ టికెట్ కరెక్ట్ సార్. డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే విన్నింగ్ టికెట్ మనకిస్తారు. వాళ్ళు 3% కమిషన్ తీసుకుంటారు, నాది 1% సార్. సుమతి, కాఫీ. లాటరీ ఏమైంది? 25 lakhs లాటరీ గెలిచాను. జూదం అలవాటైన ప్రతి ఒక్కడు మానిద్దామని అనుకుంటాడు, కానీ ఆట వాసన తలకి తగలగానే కొత్త కారణం వెతుక్కుని మళ్ళీ మొదలు పెడతాడు. నేను మొదలు పెట్టాను. దిస్ టైమ్ బిగ్గర్ అండ్ బెటర్. లాటరీ టికెట్ ఎప్పుడు కొన్నాడు? ఏమో, నాకు కూడా చెప్పలేదు. 25,000తో కొడుక్కి బర్త్డే పార్టీ చేస్తే చాలా మందికి అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. కానీ ఈరోజు 25 లక్షలు, సారీ 17.5 lakhs వైట్ మనీ ఆఫ్టర్ ట్యాక్స్. ఏ నా కొడుక్కి సమాధానం చెప్పకర్లేదు. థ్యాంక్ యూ. ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. హలో, రేపు మార్నింగ్ జామ్డా షేర్స్ ఎన్ని కొనగలితే అన్ని కొనేయండి సార్. రాత్రి ఎన్నిసార్లు కాల్ చేశాను, ఫోన్కి ఏమైంది? ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ సార్. జామ్డా షేర్స్ 17 lakhs కి ఎన్నొస్తాయని మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కొనండి. జమ్డా షేర్స్ 17 lakh ఖరీదు. ఓకే ఓకే, రే తప్పకుండా రా. 26,000. 19. హలో సార్, సూరజ్ హియర్ సార్. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు జామ్డా షేర్స్ అన్నీ అమ్మేసాయండి సార్. ఓకే. ఇంత ట్రాఫిక్? 2 hours నుంచి ట్రాఫిక్ జామ్ అయింది సార్. అక్కడ ఏదో ధర్నా జరుగుతుంది. సరే, ఇది లోపల పెట్టే. ఓకే సార్.
అమ్మయ్యా అప్పు చేసి మరీ ఫోన్ రిపేర్ చేయించా సార్. మనం ఇంకెంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఏంటి సార్ ఆయాసపడుతున్నారు? అమ్మాయి జాగింగ్ చేసుకుంటూ వచ్చారా అమ్మాయి సార్? సార్ మార్కెట్ క్లోజ్ అయినప్పుడు మొత్తం అమ్మాయి రా. రే జామర షేర్స్ మొత్తం అమ్మే.